ఎవరు నమ్మేది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు. మన పార్టీ వాళ్ళు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అడిగి మేము కూడా అడగడం జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయలేమన్నా ఇప్పటికే ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు డబ్బులు లేవు నేను చేయలేదని ఒక్క మాట ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు. మరి అనేక హామీలు ఇచ్చి మరి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే నేను దాదాపు ఈ నియోజకవర్గంలో 93,000 గడప ఎక్కి దిగి నేను మాట్లాడాను. ఎక్కడ కూడా నాకు వాస్తవంగా ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎక్కడ కూడా అందరూ నేను పోతే సానుకూలంగా మాట్లాడారు, ఎంతో ప్రేమగా మాట్లాడారు. మన పార్టీలో కాదు అవతరుడు కూడా మరి ఇంత పాజిటివ్ గా ఉంది అని అనుకున్నాను నేను. మరి మన మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని చూసి ఈ సూపర్ 6 వస్తాయని పాపం చాలా మంది ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, ఒకవేళ చంద్రబాబు కూడా ఇస్తారేమో ఇవన్నీ వస్తాయేమో అని చెప్పి ఆశపడి మోసపోయి రెండింటికి లేకుండా చెడిపోయారు పాపం మధ్యవర్తి ప్రజలందరూ కూడా. ఈరోజు ఇవన్నీ కూడా అమలు కాని పరిస్థితి. మన అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. దాంట్లో భాగంలో నేను కూడా మరి ఇంత ప్రేమ ఇంత అనురాగం ఉన్న కడుకోపాటు కూడా కోల్పోవడం జరిగింది. కానీ నేనైతే ఓడిపోయాను అనుకోవట్లేదు. మీ మనసులో నేను గెలిచే ఉన్నాను. మీ అందరూ ఆదరణలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ అందరూ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నేను కూడా మీకు సుఖాలు కష్టాలు భాగస్వామ్యం అవుతానని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగే ఉండవు రోజులు, అన్నీ మారిపోతాయి. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. ఏదో చిన్న చిన్న కేసులు పెడతారని చెప్పి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. గతంలో ఈ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయో తెలియదు, కానీ ఇంత అద్భుతమైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో రావడం జరిగింది. మనం ఎప్పుడు కూడా ఒకే జెండా భుజాన వేసుకొని మొయ్యాలి. ఆ జెండాకే మనం అందరూ కట్టుబడి ఉండాలి. 4 జెండాలు వేసుకొని తిరిగి 4 సార్లు మార్చే పరిస్థితి కాకుండా ఎప్పుడు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి మీరందరూ నన్ను ఆదరించి 2019లో మంచి మెజార్టీతో గెలిపించారు. మరి 2024లో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందులో చెప్పాడో అవన్నీ తూచే తప్పకుండా అమలు చేయడం జరిగింది. ఇంకా ఏదో ప్రజలు ఆశించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చేయలేను అని చెప్పడం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఇంతమంది వస్తే మిగతా జిల్లాలు పోతే జగన్ గారిని ఆపకం ఎవరు తరవనేది జరిగిందా? ఒకసారి ఆలోచన చేయండి. మరి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు. మరి ఏ స్కీము రావట్లేదు. అక్కచెల్లెలందరూ కూడా అంతకుముందు అయితే మన ప్రభుత్వంలో ఏదో రూపాయి అకౌంట్లో పడేది, 10,000 15,000 ఇట్లా పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ చెప్తా ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తా ఉంటే నాకు చాలా బాధగా ఉంది.
ఇప్పుడు మళ్ళా కొంతమంది డబ్బులు లేక పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం గత పూర్వం రోజులు వచ్చేసినాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఒక్కడ లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి అది పరిస్థితి. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇమీడియట్ గా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, మండల ఎంపీపీ ఉంటాడు, మండల జెడ్పీటీసీ ఉంటాడు, అందరూ ఉన్నారు కాబట్టి నాయకులు, ఇంకా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అందరూ వాళ్ళని కలుపుకొని ప్రతి చోటకి ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా సరే అందరూ కలిసి వెళ్తే ఏదైనా సాధించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీరందరూ కలిసికట్టుగా ఉండండి. నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే ఎమ్మటే అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఆ ఇష్యూ మీద మీరు అందరూ కూడా పోరాడి ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నా. ఇంత ప్రేమ పెట్టుకోండి మీరు. మరి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నియోజకవర్గానికి కొన్ని పరిస్థితుల్లో రాలేని పరిస్థితి మీ అందరూ తెలిసిందే. మరి చర్చికి ఓపెనింగ్ అని చెప్పి అచ్చంపేట వాళ్ళు తెరవడం జరిగింది. సరే ఏదైతే అని చెప్పి ఇప్పుడు రావడం జరిగింది. మీ అందరూ అండదండ ఉన్నప్పటికీ నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నేనైతే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.